ఈ నవవత్సరం నవోత్సాహాన్ని, నవనవోల్లాసాన్ని, ఉజ్వల వికాసాన్ని మీ అందరికీ కలిగించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ చెన్నపట్నంలో శ్రీ కళాసుధ గత 19 సంవత్సరాలుగా ఉగాది వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తూ వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన పెద్దలందరినీ కూడా సత్కరించడం చాలా సంతోషదాయకమైన విషయం. గత సంవత్సరం నేను రాలేకపోయాను, కానీ అంత పూర్వం కూడా కొన్ని కార్యక్రమాలను ఇక్కడ పాలు పంచుకోవడం జరిగింది. నేను ఇవాళ ఉగాది చాలా ప్రభుత్వ కార్యక్రమాలతో రాలేని పరిస్థితులు ఉన్నప్పటికి కూడా ఉగాది రోజున కానీ చెన్నైకి వస్తే ఈ సంవత్సరం పొడుగుతా రావడానికి ఆస్కారం ఉంటుందన్న ఉద్దేశంతో రావటం జరిగింది. ఇంతమంది పెద్దల్ని ఇక్కడ కలుసుకునే అవకాశం కూడా కలగటం చాలా సంతోషదాయకమైన విషయం. ఈ రోజున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ శివాజీ రాజా గారిని కూడా ఈ సందర్భంలో నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే మహానటి సావిత్రి గారు, తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా కొలువున్న మూర్తి ఏదంటే శ్రీమతి సావిత్రి గారు. వారి కుమార్తె శ్రీమతి విజయ చాముండేశ్వరి గారు. మొన్ననే గుంటూరు నగరంలో సావిత్రి గారి కాంస్య విగ్రహాన్ని చాముండేశ్వరి గారు, గోవిందరావు గారు సమకూర్చడం, ఆ ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా నేను పాలు పంచుకునే అవకాశం నాకు కలిగింది. ఎందుకంటే ఆమె విగ్రహం ఎక్కడో మనం స్థాపించవచ్చు, గుంటూరు జిల్లాలో జన్మించిందని గుంటూరులో పెట్టారు, కానీ మనందరం హృదయాల్లో కూడా ఆమె విగ్రహం నెలకొని ఉందన్న విషయం మాత్రం వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ప్రాస్మణి గారి గురించి చెప్పక్కర్లేదు. వారు మాట్లాడిన తర్వాత ఈ సభలో మాట్లాడుతుంటే ఎవరికైనా ఒక కష్టదాయకమైన విషయం. చాలా అద్భుతమైన ప్రాసతో ఆయన మాట్లాడుతాం, ఆయనకు ఒక్కడికే చెల్లు ఈ తెలుగునాట. అలాంటి ప్రాసమణి గారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా చాలా సంతోషదాయకమైన విషయం. మండలి వృద్ధప్రసాద్ గారికి, అధ్యక్షుల గారికి పాదాలకు నమస్కరిస్తూ, మిగతా నా తోటి నటీనటులు, టెక్నీషియన్స్కి, ఇక్కడికి వచ్చేసి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అమ్మ, ఇందాక మీరు ఆ కిరీటం పెడితే మిస్ ఇండియాలో ఉన్నారు, మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే మదర్ ఇండియాలో ఉన్నారు. చూసారు, ప్రాసమని అంటే సార్ నాకు కూడా మీకు తక్కువేం కాదు. నేను నాకు ఈరోజు ఎంతో ఆనందంగా ఉందండి. ఎంత ఆనందం అంటే చెప్పలేను. ఎందుకంటే ఎప్పుడన్నా ఫారెన్ వెళ్ళినా, ఏదైనా షూటింగ్ 1 month వెళ్ళినా, మా ఇంటికి వస్తే మా పిల్లల్ని, మా మిస్సెస్ని చూడగానే నాకు మొహం ఆనందంతో వెలిగిపోతుంది. అలాగే నేను ఎక్కడికి వెళ్ళినా సరే, మద్రాసు రాగానే పాండీ బజారు బీచ్ చూడగానే అదే ఫీలింగ్ నాకు సేమ్. ఇందాక మా అబ్బాయిని, మా రోషన్ని కారులో వస్తుంటే, రై ఈ పై మేడ మీద గుడిసెలో రా నేను ఉండేవాడిని, ఇక్కడికి రా నేను వేషం కోసం ఎత్తుకుంటూ వచ్చాను, నేను రఘుబాబు గారు ఈ సందులో తిరిగే వాళ్ళని రా, ఇవన్నీ చెప్తున్నాను వాళ్ళకి తెలియాలని. ఇదే ఆడిటోరియంలో 32 ఏళ్ళ క్రితం చాలా గొప్ప గొప్ప కళాకారులు అండి, జాకీర్ హుస్సేన్, లతా మంగేష్కర్, మిలాన్ స్లాడెక్ మైమ్ చేసేవాడు, వాళ్ళందరినీ ఇక్కడ చూడటం జరిగింది. ఇంత గొప్ప వేదిక మీద శ్రీనివాస్ గారు అవార్డ్స్ ఇస్తుండే పుచ్చుకునే వాళ్ళు ఎంత అదృష్టవంతులని కోరుకుంటున్నా. ఎన్నో ఫంక్షన్లో నేను, మా బావ శ్రీకాంత్ ఇలా స్టేజ్ మీద పక్క పక్కన కూర్చుంటాం. ఈరోజు వాళ్ళ కొడుకుతో నేను ఇక్కడ ఉండడం ఎంత ఆనందంగా ఉందో నాకు చెప్పలేం. రేపు నా కొడుకు కూడా ఆర్టిస్ట్ అయ్యి ఇదే వేదిక మీద అవార్డు తీసుకోవాలి మనస్ఫూర్తి కోరుకుంటూ, శ్రీనివాస్ గారు మీరు 1 man army, మా కళాకారులు మీరు ఎంతో బాగా చూసుకుంటున్నారు, మీరు మాకు మా ఆతిథ్యం కూడా స్వీకరించాలి, మా అసోసియేషన్లో మిమ్మల్ని ఘనంగా సత్కరించుకుంటామని మనస్ఫూర్తి కోరుకుంటూ, థ్యాంక్ యూ సార్. ఇక్కడ వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ సార్. ఈరోజు మనలో ఒకడు సినిమాకి ఉత్తమ సామాజిక చిత్రంగా అవార్డు తీసుకోవడానికి మా ప్రొడ్యూసర్ తరఫున నేను వచ్చా. నేను డైరెక్టర్ నా సినిమాకి. ఆ సినిమాలో ఒక కామన్ మ్యాన్ క్యారెక్టర్ కూడా చేశాను. అందరినీ ప్రశ్నించే మీడియా, ఎవరు తప్పు చేసినా వేలు చూపించే మీడియా, తను చేస్తున్న తప్పులేంటి అనేది
మీడియా చేస్తున్న తప్పులు ఏంటనేది ధైర్యంగా చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను. ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో ఆ సినిమా ద్వారా మీడియా చేస్తున్న తప్పులన్నింటినీ ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశాను. అది సరిగ్గా సినిమా రిలీజ్ అయ్యే టైంలో డిమానిటేషన్ రావడం వల్ల అందరికీ చేరలేదు. బట్ తొందరలో టీవీలో వస్తుంది కాబట్టి బ్రోకర్ మీ అందరికీ ఎంత నచ్చిందో ఆ సినిమా కూడా అంతగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. అలా నచ్చే ఈ అవార్డు వచ్చిందని భావిస్తూ ఈ సభలో ఇంతకుముందు వచ్చాను, కానీ ఈరోజు ఇంకొంచెం స్పెషల్గా అనిపిస్తుంది. అందరూ ఆత్మీయులు ఉన్నారు ఇక్కడ. చైతన్య ప్రసాద్ గారికి ఇక్కడ ఇదే సినిమాలో పాట రాసినందుకు ఉత్తమ గీత రచయితగా అవార్డు వచ్చింది. యాక్చువల్గా సంగీతానికి ఈ సినిమాలో మనలో ఒకటిలో ఒక పాట ఉంది, మధురం అనే పాట. సంగీతం అలాగే సంసారం, ఈ రెండింటిని పోల్చితే ఎలా ఉంటుంది అనే ఒక ప్రయోగం చేద్దామని ఒక కామన్ మ్యాన్ లైఫ్లో మ్యూజిక్ టీచర్గా ఉన్న ఒక లేడీ వైఫ్ క్యారెక్టర్, ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అనే ప్రాసెస్లో రాసిన పాట. చాలా కష్టమైన పాట అది, చాలా ఇష్టంగా చాలా గొప్పగా రాశారు. అందుకే ఆయనకి కూడా ఈ అవార్డు వచ్చినందుకు ముందుగా థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఇందులో ఒక ప్రయోగం చేశాము. అంటే ఇది ఫిమేల్ సోలో, నేను పాడితే అంత బాగోకపోవచ్చు. తననానంతనానంత తననానంతనానంత అణువంత వింత తనువంత పులకరింత అలపాల పుంతలింకెంత వింత పెను వింతలన్ని చినబోయేంత బ్రహ్మాండమంత ఓంకారనాదమంత. అంటే వింతలన్నిటినీ ఎంత వింతైనా ఆ ప్రతి వింత కూడా చాలా చిన్నబోతుంది, ఎందుకంటే బ్రహ్మాండం అంతా ఓంకారం అనేది అన్నిటికన్నా పెద్ద వింత అని చెప్పే ప్రయత్నం చేసాం. ఆ తర్వాత శారదా వీణ తంత్రులీను హరివిల్లు సామవేద గాన సారములే ఓంకారమే స్వరసప్తకం రాగాత్మకం అంటూ సంగీతం గురించి అన్నీ చెప్తూ, అంటే ఓంకారం అనే శబ్దం ఆ అమ్మవారి వీణలోంచి ఒక హరివీలులాగా సప్తస్వరాల్లాగా వచ్చింది. అది సప్తపది సప్తస్వరాలు ఒకటై, సప్తపది అంటే ఆలుమగల్ లైఫ్ స్టైల్ని, అలాగే సప్తస్వరాలు ఈ రెండింటినీ ఆయన అలా అద్భుతంగా రాశారు. సప్తపది సప్తస్వరాలు ఒకటిగా, జంటతనం జంట స్వరాలాయగా, జీవితమై సాగెనొకే భావముగా తాళముగా రాగముగా. అందుకు గుర్తించినందుకు థ్యాంక్ యూ సార్. ఈ సిటీతో నాకు ఇమోషనల్ కనెక్షన్ ఉంది, బికాజ్ ఇక్కడే పుట్టాను. అండ్ మా అమ్మగారు ఇక్కడ నుంచే, మా నాన్న ఈ సిటీ నుంచే కష్టపడి ఇక్కడ నుంచి ఆపర్చునిటీస్ కోసం ఎతికి ఈ సిటీలోనే తిరిగి ఆపర్చునిటీ స్టూడియోస్కి తిరిగి ఆయనకి ఫైనలీ రోల్ వచ్చింది. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అవార్డు వచ్చినందుకు. అండ్ ఆల్ అందరూ ఇన్స్పిరేషన్, పెద్దోళ్ళందరూ మీ స్పీచెస్తో ఇన్స్పైర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ మూవీ నాకు చాలా స్పెషల్, బికాజ్ నేను ఈ మూవీ చేస్తాను అనుకోలేదు. ఒక ఎక్స్పీరియన్స్ గురించే ఏదో ఊరికే ట్రై చేద్దాం, ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్ కెరియర్ కోసం ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనుకున్నాను. సో నాగార్జున గారు నా దగ్గరకు వచ్చి నన్ను అడిగారు. సో ఐ థ్యాంక్ హిమ్ అ లాట్, ఎందుకంటే ఆయన లేకపోతే ఈ మూవీ ఇంత ముందుకు వచ్చేది కాదు. సో నాగార్జున గారికి థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ జీకే అంకుల్. సో వీళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మామూలుగా చెప్పినా కూడా చాలా ఎగ్జైటింగ్ ఉందండి ఇంటర్నల్గా. ఎందుకంటే నేను 1977లో మా ఊరు ప్రకాశం జిల్లా నుంచి రావణుల గ్రామం నుంచి మా నాన్నగారు చెన్నైలో ఆర్టిస్ట్గా స్థిరపడిన తర్వాత నేను 7వ తరగతి రామకృష్ణ మిషన్ స్కూల్లో ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. 77 నుంచి
98వ సంవత్సరం వరకు నేను ఇక్కడ చెన్నైలోనే ఉన్నాను. 21 ఇయర్స్, 21 సంవత్సరాలు. అంటే ఈరోజు హైదరాబాద్లో ఇండస్ట్రీ స్థిరపడడం వల్ల మేము అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. అలాగే సినిమా షూటింగ్లు ఎవరు ఉంటే రాజమండ్రి, పాలకొల్లు, వైజాగ్, అరకులోయ అటుపక్క వెళ్ళాల్సి వస్తుంది. లేదంటే తమిళనాడు సైడు, మధురై, కేరళ సైడు అట్లా షూటింగ్స్కి వెళ్తుంటాం. ఆల్మోస్ట్ చెన్నై రావడం చాలా తక్కువ అయిపోయింది అనమాట. అందువల్ల చెన్నై వెళ్ళాల్సి వస్తుంది అని అనుకుంటే ఏదో తెలియని ఒక ఉత్సాహం, ఒక ఎగ్జైట్మెంటు, లోపల లోపల ఒక తృష్ణ, తెలియదు ఏదో. నిజంగా మన శ్రీనివాస్ గారు కళాసుధ తెలుగు అసోసియేషన్ ద్వారా ఫోన్ చేస్తే, సార్ ఏంటి సార్ అవార్డు అంటే, సార్ 2016 మీకు బెస్ట్ కమెడియన్ అవార్డు ఇస్తున్నాను సార్ అన్నాను. అసలు నాకు ఇమీడియట్గా నేను అంటే మళ్ళీ మీరు ఫోన్ చేయండి సార్, నేను మళ్ళీ కనుక్కుంటాను, మా మేనేజర్ని కనుక్కుంటాను, ఆ డేట్ ఫ్రీగా ఉందో లేదు కనుక్కుంటాను. ఇవేం చెప్పలేదండి. నేను మీకు చెప్పానండి, చెప్పలేదండి. వెంటనే ఓకే చెప్పేశాను. ఏది ఎవరిన తర్వాత ఎవరితో షూటింగ్ కూడా ఎగ్గొట్టే చేద్దాం అనుకున్నామంట. చెన్నై అనగానే అంత ఆశ పుట్టింది రావడానికి ఇక్కడ. నిజంగా ఈరోజు మీ అందరి ముందు కూడా ఇలా నుంచొని మాట్లాడడానికి చాలా 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 ఆనందంగా ఉంది. ఇందాక చెన్నై అంటే నా ఒక్కడికి కాదు, నా తోటి నటుడు, ఈరోజు నేను గర్వంగా చెప్పుకునే, నిన్నటిదాకా జనరల్ సెక్రటరీగా పనిచేసిన మా అసోసియేషన్గా జనరల్ సెక్రటరీ పనిచేసిన మా శివాజీ రాజా ఈరోజు యునానిమస్గా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఎందుకంటే అతను ఇందాక మా ప్రాసమణి గారు తను రావడంతో మైక్ ముందు చెప్పారు చూడండి, ఒక అతను సాయం చేశారని. ఆయన ఈ విషయంలో తెలిసింది అది ఒకటి మీ అందరికీ. కానీ నేను జాయింట్ సెక్రటరీగా 2 years పనిచేశాను మా అసోసియేషన్కి. జస్ట్ ఇంతకుముందు టర్ము. నాకు తెలుసు ఎన్ని వందల మందికి వాడు సహాయం చేశాడు. అలాంటి మంచి సహృదయమైన వ్యక్తి, నో డౌట్. శివాజీ రాజా అనేది యునానిమస్గా అతను అయ్యాడు కూడా. నేను చాలా సంతోషిస్తున్నాను. ఇందాక కూడా అదే చెప్పాడు శివాజీ రాజా, మీ ఇద్దరం కలిసి ఇక్కడ తిరగని ప్లేస్ లేదు, వెళ్ళని చోటు లేదు. కాకపోతే ఇందాక పక్క సందులో కూడా తిరిగామంటే మీ అందరూ డౌట్ వచ్చి ఉంటుంది. తిరిగాం కానీ మొత్తం ఇది బీచ్కి వెళ్ళేది రోడ్డు దిగదండి, అటు ఇటు తిరుగుతూ వచ్చాం. అని మొత్తం ఈ వుడ్ల్యాండ్స్, డ్రైవిన్ వుడ్ల్యాండ్స్, వెనకాల బొటానికల్ గార్డెన్స్, జెమిని, పార్సన్ కాంప్లెక్స్, థియేటర్లు మొత్తం మావే. ఎందుకంటే తను యాక్టర్గా మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టర్గా కోర్స్ తీసుకొని తను వేషాల కోసం ట్రై చేస్తుండేవాడు. నేను మా నాన్నగారు గిరిబాబు గారు మీ అందరికీ తెలుసు, మేము ప్రొడ్యూసర్స్గా ఉంటూ మేము కూడా నిర్మాతగా కొన్ని సినిమాలు తీసాం. కాబట్టి నేను అనుకుంటుండేవాడిని అనమాట, వీళ్ళు ఫోటోలు పట్టుకొని ప్రతి ఆఫీస్కి వెళ్ళేసి ఈరోజు నా క్యారెక్టర్ అడిగాను, ఈ సినిమాలో నాకు ఆ వేషం పడుద్ది, దీనిలో పడవచ్చు, దానిలో పడుతుంది అంటారేంటి, ఇంత పెచ్చేంటి అనుకునేవాడిని. కానీ అనుకోని విధంగా నేను కూడా యాక్టర్ని అయ్యాను. అది ఎలా అయిందంటే టైం అంతే. నేను ఎప్పుడు యాక్టర్ అవ్వడానికి ప్రయత్నించలేదు, నాకు ఆ ఉద్దేశం కూడా లేదు. అలాంటిది ఈరోజు ఈ వేదిక మీద ఇద్దరం ఆర్టిస్టులుగా, వాడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా యునానిమస్గా ఎన్నికైన తర్వాత ఈ వేదిక మీద మళ్ళీ మీ ఇద్దరం కలిసి ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇకపోతే మా కళాసుధ అవార్డ్స్ అనేది జనరల్గా నేను అండర్ ఎస్టిమేట్ చేయలేదు కానండి, నేను పెద్దగా వినలేదు పేరు, అందుకే చెన్నై బేస్డ్ కాబట్టి ఇది. అందువల్ల నేను పెద్దగా దాని గురించి ఎక్కువ ఊహించలేదు. కానీ మీ అందరికీ తెలుసు, అంటే మీకు ముందే తెలిసాము బహుశా, కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పూర్తిగా తెలిసిన విషయం ఏంటంటే, జనరల్గా ఇలాంటి అసోసియేషన్స్ మీరు ఎప్పుడైనా గమనించవచ్చు, ఏ ఆర్టిస్ట్ ఖాళీగా ఉన్నాడు, ఏ ఆర్టిస్ట్ మనం డబ్బులు ఇచ్చి తెచ్చుకోవచ్చు, ఏ హీరోయిన్, ఏ ప్రొడ్యూసరు, ఏ డైరెక్టరు, ఏ స్క్రిప్ట్ రైటరు, లేదా ఒక హీరోయిను, ఒక హీరో, ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు, ఒక విలను, కమెడియను మనం డబ్బులు ఇచ్చి తెచ్చేసుకుంటే మన హోదా పెరుగుద్ది. ఇక్కడ స్పాన్సర్స్ వస్తారు, లేకపోతే ఇది అంత బ్రహ్మాండం చేశాడు, ఇంత బ్రహ్మాండం చేశాడు శ్రీనివాస్ గారి అని చెప్పుకోవడానికి ఒక స్థాయి పెంచుకోవడం కోసం చేసే కృషి జనరల్గా జరిగేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, ఇక్కడ వరుసగా కూర్చున్న బహుశా ఆర్టిస్టులు కావచ్చు, స్క్రిప్ట్ రైటర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, మ్యూజిక్ రైటర్స్ కావచ్చు, నా తోటి సోదర నటీనటులు కావచ్చు, మా డైరెక్టర్ గారు కావచ్చు, ఇలా ఎంటర్ప్రీనర్స్, ఇక్కడ ఉన్న బిజినెస్ పీపుల్ కావచ్చు, ఎవరైనా సింగర్స్ కావచ్చు, వీళ్ళల్లో ఎవ్వరు కూడాను
జెన్యూన్ అవార్డ్స్ ఇప్పుడు ఇచ్చింది మాత్రం ఈ స్టేజ్ మీద ఇచ్చింది జెన్యూన్ అవార్డ్స్, కళాసుధ అవార్డ్స్. ఖాళీ గుండి తీసుకురాలేదు, నిజంగా జెన్యూనిటీ ఉంది కాబట్టే మనలో ఒక్కడు ఉన్న సినిమా చాలామంది చూసుంటారు. ఎందుకంటే మంచి సినిమా అది. అంటే మంచి సినిమా ఇన్ ద సెన్స్ శంకరాభరణం కూడా 2 వారాలు చూడలేదు, 3వ వారం నుంచి చూశారు. అంటే ఇప్పుడు పొజిషన్ వేరు. మనలో ఒక 1 వీక్ వరకు టైం ఉంటుంది, ఎందుకంటే మల్టీప్లెక్స్ సినిమా కాబట్టి. అట్లా కొన్ని సినిమాలు చూడడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత నాకు ఎప్పుడో రావాల్సిన బన్నీ సినిమాకి నాకు నంది అవార్డు రావాలి నేను ఎక్స్పెక్ట్ చేశాను. బెట్టింగ్ బంగారు నంది అవార్డు రావాలి ఎక్స్పెక్ట్ చేశాను. కృష్ణ వందే ఇలా చాలా నేను ఎక్స్పెక్ట్ చేసిన ఏమీ రాలేదు. ఓనమాల సినిమాకి నంది అవార్డు వచ్చింది నాకు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఒక మంచి ఆయన చెప్పినట్టు అన్ని మంచి సినిమాలు డెఫినెట్గా ఆడాలని కాదు, ఆడాలని లేవు. చైతన్య ప్రసాద్ గారు చెప్పారు. అట్లా అన్ని పాటలు ఆయన రాసిన పాటలన్నీ జనాల్లోకి వెళ్ళాలని లేదు. అట్లాగా కొన్నిటికి ఆ టైం రావాలి, అలా నంది అవార్డు వచ్చింది. అయితే ఇక్కడ తీసుకున్న వాళ్ళందరూ, ఇప్పుడు తీసుకుంటున్న వాళ్ళందరూ కూడాను జెన్యూన్ అవార్డ్స్ ఇచ్చిన కళాసుధ వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలుపుకుంటున్నాను. శ్రీనివాస్ గారు అందరికీ నమస్కారం, ఉగాది శుభాకాంక్షలు. చాలా నర్వస్గా ఉంది, నాకు తెలుగు కొంచెం వస్తుంది, ఇప్పుడే నేర్చుకుంటున్నాను. యా వెరీ హ్యాపీ టుడే. ఎందుకంటే బేసికలీ నేను కన్నడ అమ్మాయి. కన్నడలో ఒక మూవీ చేసేసి తర్వాత తమిళ్ వచ్చాను, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చేశాను. అది చూసేసి నాకు తెలుగులో ఆఫర్ వచ్చింది, అదే ఎక్కడికి పోతావు చిన్నవాడ. ఐ థింక్ తమిళనాడులో మూవీ రిలీజ్ అవ్వట్లేదు, ఎందుకంటే మూవీ తమిళ్లో వస్తుంది, ఇప్పుడు రీమేక్ అవుతుంది. ఆ మూవీకు నన్ను ఆఫర్ చేశారు. సో లెట్స్ సీ, హోప్ఫుల్లీ ఐ మే గోయింగ్ టు డూ అమలా క్యారెక్టర్ అగైన్. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఒక స్పెషల్ డే, నాకు హానర్ వచ్చింది స్పెషలీ ఫర్ ఎక్కడికి పోతావు చిన్నవాడ. మై ఫస్ట్ డెబ్యూ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఇస్ సచ్ అ కాంపిటేటివ్ ఇండస్ట్రీ అండ్ నేను చాలా నర్వస్గా ఎంట్రీ అయ్యాను. అండ్ స్పెషలీ మా క్యారెక్టర్ టుడే అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు అండ్ హానరింగ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, చాలా ప్రౌడ్గా ఫీల్ చేస్తున్నాను. మీరందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇంపార్టెంట్ డే ఈరోజు. నాకు ఎంత రిలీఫ్గా ఉంది, ఎంత సంతోషంగా ఉందంటే నేను మాటల్లో చెప్పలేను. హనుమాన్ జంక్షన్ అనే సినిమా డైరెక్టర్గా ఇంట్రొడ్యూస్ అయ్యాను నేను లైఫ్లో 2001లో. 15 years తర్వాత ఫస్ట్ టైం నేను తెలుగు సినిమాకి ఒక అవార్డు తీసుకుంటున్నాను. అది ఒక 10 films చేశాను. మా నాన్నగారు ఎడిటర్ మోహన్ గారు, మామగారు బావమరిది, హిట్లర్, క్షేమంగా లాభంగా రండి, ఈ అన్ని సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. అంటే మొత్తం ఆంధ్రాలోనే సినిమా నేర్చుకున్నాను. ఆ టేస్ట్ అక్కడ అంటే మేము ఎప్పుడు చెప్పేవాళ్ళం, ఆంధ్ర భోజనమే తిన్నాం, అలాగే పెరిగాం. నేను అక్కడే రాయడం, చదవడం అన్నీ నేర్చుకున్నాను. నా లైఫ్లో ప్రైమ్ టైం ఒక 12 years అక్కడే ఉండి ఇంకా చెప్పుకుంటే వెళ్ళచ్చు. నాలో సినిమా ఇంట్రెస్ట్ పెంచింది తెలుగు సినిమా. హనుమాన్ జంక్షన్ ఫస్ట్ టైం నేను డైరెక్ట్ చేసేటప్పుడు ఆ పూజకి బాపు గారు వస్తే బాగుంటుందని నేను పర్సనల్గా ఆయన రిక్వెస్ట్ చేశాను, మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుందని. బాబు నేను ఫంక్షన్స్కి పెద్దగా రాను బాబు అని నాకు ఫోన్లో దీవించారు. నాకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఇప్పటివరకు నా కెరియర్లో నేను 5 movies డైరెక్ట్ చేశాను. ఈ శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ తరపు నుంచి తీసుకున్న ఈ 2వ అవార్డు ఇది. నా ఇంతకుముందు ప్రీవియస్ సినిమా సోలోకి బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ మూవీ అవార్డ్స్ అవి వచ్చాయి. తర్వాత మళ్ళీ ఈ శ్రేయస్సు శుభమస్తుకు వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీనివాస్ గారు. ఇలా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అందరికీ ఈ సంవత్సరం మంచి జరగాలని ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నా జన్మించిన తల్లిదండ్రులు, నా గురువు పూరి జగన్నాథ్ గారు, బొమ్మరెల్లి భాస్కర్ని మరోసారి గుర్తు చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా ఫస్ట్ మూవీ కార్తికేయ అండి, సెకండ్ మూవీ ప్రేమం. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ అవార్డ్ అండి కళాసుధ గారికి, ముఖ్యంగా బెత్తిరెడ్డి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. స్టేజ్ని అలంకరించిన పెద్దలు, అలాగే మా అధ్యక్షులు అదే శివాజీరాజు గారు, రఘుబాబు గారు,
మొత్తం అంటే ఇక్కడ ఉన్న చందు, పరశురాము అందరూ నాకు బాగా ఫ్రెండ్స్. నేను ఎప్పుడో అంటే 7 years బ్యాక్ అనుకుంటా, అంటే వినాయకుడికి, విలేజ్లో వినాయకుడికి 2 సినిమాలకి అవార్డ్స్ తీసుకున్నాను ఇదే వేదిక మీద. ఆ తర్వాత శ్రీనివాస్ గారితో నాకు చాలా మంచి పరిచయం అనమాట. అంటే నాకు ఎందుకంటే ఈ అవార్డ్స్ చాలా జెన్యూన్గా అనిపిస్తాయి, అందుకే ఆయన నన్ను కమిటీ మెంబర్గా చేశారు. అంటే ఎక్కువ ఆయనతో ఇంటరాక్ట్ అవుతుంటాను. ఈ అవార్డ్స్ ఇచ్చే ముందు ఎప్పుడు హైదరాబాద్ వచ్చి దేనికి ఇవ్వచ్చు అని ఎక్కువ చాలా జెన్యూన్గా నాతో డిస్కస్ చేస్తుంటారు. అందుకే నాకు పర్టికులర్గా ఈ అకాడమీ అంటే చాలా ఇష్టం. అందుకే నాకు ఇక్కడికి ఎప్పుడు రావడం చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా జెన్యూన్గా ఫీల్ అవుతాను అండ్ జెన్యూన్గా అవార్డ్స్ ఇస్తారు. ఐ విష్ దిస్ అకాడమీ ఆల్ ది బెస్ట్.